హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మరొక మంచి జాబ్ అప్డేట్ని అయితే తీసుకొచ్చాను గైస్. అది కూడా టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి అసెంచర్ కంపెనీ నుంచి అనమాట. సో మీకు శాలరీ వచ్చేసరికి పర్ మంత్ 45,000 అంటే 45K వరకు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్, ఎలాంటి ఫీజు కూడా అవసరం లేదు. సో కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాంతోపాటుగా మనకి టుమారో అయితే క్రిస్మస్ ఉంది కదా గైస్. సో ఈ క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా ఒక చిన్న గిఫ్ట్ని అయితే మీకు ఈ వీడియోలో ఇవ్వబోతుంది అనమాట. సో అది ఏంటి అన్నది మీరు వీడియో ఎండ్ వరకు చూస్తేనే తెలుస్తుంది అనమాట. సో ఎండ్ వరకు చూస్తే తప్పకుండా మీరు బెనిఫిట్ అవుతారు గైస్. తప్పకుండా ఈ జాబ్కి అయితే మీకు ఈ గిఫ్ట్ అనేది ఉపయోగపడబోతుంది అనమాట. సో లేట్ చేయకుండా టుడే నోటిఫికేషన్ గురించి అయితే చెక్ చేసేద్దాం. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. సో లైక్ చేయడం మర్చిపోకండి గైస్. మీరు లైక్ చేస్తుందంటే ఇంకో 10 మందికి వీడియో రికమెండ్ అవుతుంది. సో దట్ ప్రతి ఒక్కరు కూడా బెనిఫిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఈ యొక్క జాబ్ ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే చెక్ చేద్దాం స్క్రీన్ మీద. అసెంచర్ కంపెనీ వల్ల అఫీషియల్ వాళ్ళ కెరీర్ వెబ్సైట్లోనే రిలీజ్ అయింది గైస్. మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు అనమాట. indiacampus.accenture.com. సో మనకి రోల్ చూసుకుంటే ఏఎస్సి రోల్ అనమాట. అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి అయితే రిలీజ్ అయింది. సో దీన్ని మీరు ప్యాకేజ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్ కూడా అనొచ్చు అనమాట. సో కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ చూస్తుంది చూడండి. సో జాబ్ డిస్క్రిప్షన్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏఎస్సి రోల్కి అయితే రిలీజ్ అయింది అనమాట. సో మనం ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చెక్ చేద్దాం. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఈ, బీటెక్ కానీ, ఎంఈ కానీ, ఎంటెక్ కానీ, ఆర్ ఎంసీఏ, ఎంఎస్సి చదివిన వాళ్ళు, సో ఈ స్ట్రీమ్స్ వాళ్ళు అనమాట. సో ఎంఎస్సి ఆర్ ఎంసీఏ చేసిన వాళ్ళైతే సిఎస్ఐటి కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్ వాళ్ళు, మిగిలిన వాళ్ళు బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఉన్నారు కదా. సో మీరు ఏ స్ట్రీమ్ అయినా కానీ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇయర్ ఆఫ్ పాసింగ్ చూసుకుంటే 2024 టిల్. సో ప్రీవియస్ బ్యాచెస్ అందరూ కూడా 2024 బ్యాచ్ వరకు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 2025 వాళ్ళు మాత్రమే నాట్ ఎలిజిబుల్ అనమాట. మిగిలిన అన్ని బ్యాచెస్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరు నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ డ్యూరింగ్ అప్లికేషన్ ఆర్ డ్యూరింగ్ ఆన్బోర్డింగ్. సో మీరు అప్లికేషన్ చేసుకునే టైంలో కానీ, మీరు ఆన్బోర్డ్ అయ్యే టైంలో కానీ ఎలాంటి బ్యాక్లాగ్స్ అనేవి ఉండకూడదు అనమాట. ఫ్రెషర్స్ నుంచి మినిమం 11 మంత్స్ 23 మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ అప్డేట్ చేశారనమాట. క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ అపియర్డ్ ఫర్ అసెంచర్ రిక్రూట్మెంట్ అసెస్మెంట్ ఆర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇన్ ద లాస్ట్ 3 మంత్స్. సో లాస్ట్ 3 మంత్స్లో మీరు అసెంచర్లో ఎలాంటి ఎగ్జామ్ కానివ్వండి, ఇంటర్వ్యూ కానివ్వండి అటెండ్ అయ్యి ఉండకూడదు అనమాట. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకోవాలంటే, ఎందుకంటే అసెంచర్కి మనకి కూలింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఒకసారి అప్లై చేసుకున్న, ఒకసారి ఇంటర్వ్యూకి అపీర్ అయినా మీరు 3 మంత్స్ కూలింగ్ పీరియడ్ వరకు వెయిట్ చేయాలన్నమాట. ఇది ప్రతి కంపెనీలో కూడా కూలింగ్ పీరియడ్ ఉంటుంది. కొన్ని కంపెనీస్కి 6 మంత్స్, కొన్ని కంపెనీస్కి 3 మంత్స్. సో ఇదైతే గమనించండి గైస్. నెక్స్ట్ ఇక్కడ అన్ని డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోండి మీరు. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ద రిలవెంట్ డిగ్రీ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్. సో మీకు డిగ్రీ అనేది ఎలాంటి గ్యాప్స్ లేకుండా విత్ ఇన్ స్టెపులేటెడ్ టైంలో కంప్లీట్ చేసుకొని అయితే ఉండాలని అయితే మనకి ఇచ్చారు. స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ ఇండియన్ సిటిజన్షిప్. సో ఇది ఓన్లీ ఇండియా వాళ్ళకే కాబట్టి మీరు మస్ట్ ఇండియాకి సంబంధించిన సిటిజన్ అయితే అయి ఉండాలన్నమాట. ఒకవేళ వేరే కంట్రీ వాళ్ళ అయి ఉంటే ఇక్కడైతే రిక్వైర్మెంట్స్ ఇచ్చారు, ఇవైతే చెక్ చేసుకోండి. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్. సో ఇదంతా కూడా జాబ్ రోల్. వన్స్ మీరు సెలెక్ట్ అయితే ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ పర్ఫామ్ చేస్తారో అవన్నీ ఇక్కడ ఇచ్చారనమాట. డిజైనింగ్, డెవలప్మెంట్ మీద అయితే సాఫ్ట్వేర్ మీద అయితే మీరు వర్క్ చేయాలన్నమాట. సో ఏఎస్సి అంటేనే మనకి సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ మీద వర్క్ చేయాలన్నమాట. సో డిజైనింగ్, బిల్డింగ్, టెస్టింగ్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి మీ రెజ్యూమ్లో ఉండాల్సిన స్కిల్స్ ఇక్కడైతే ఇచ్చారు కదా. .NET ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది గైస్. సో ASP.NET కానివ్వండి, ASP.NET MVC కానివ్వండి, సో ఇలా లేదంటే ఏదో ఒక ఊప్స్ లాంగ్వేజెస్, పైథాన్, జావా ఇలాంటివి అయితే మీ రెజ్యూమ్లో ఉంచుకోవడానికి అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇందాక చెప్పిందే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని అయితే ఇక్కడ ప్రాసెస్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఫస్ట్ మీరు అప్లై చేసుకుంటారు కదా. అప్లై చేసుకున్న తర్వాత మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే మీకు టెస్ట్ మెయిల్ అనేది అసెంచర్ కంపెనీ వాళ్ళు పంపిస్తారనమాట. టెస్ట్ మీరు క్లియర్ చేసుకున్న తర్వాత మీకు
సో నెక్స్ట్ అసెస్మెంట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ అన్నీ కూడా టెస్ట్‌కి సంబంధించి అసలు ఎంత టైం ఉంటుంది, సో ఏమేమి ఉంటాయి అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. అసెస్మెంట్ ప్రాసెస్ ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్ యూ విల్ రిసీవ్ ఎన్ ఈమెయిల్ ఇన్విటేషన్. సో ఆన్లైన్ అసెస్మెంట్ ఇవన్నీ ఇచ్చారు. టెస్ట్ అనేది 2 స్టేజెస్‌లో ఉంటుందనైతే ఇచ్చారు మనకి. మాక్ అసెస్మెంట్ ఒకటి ఉంటుంది. అండ్ కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్. సో ఇవాళ ఈ కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్‌లో 50 క్వెషన్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ కూడా మనకి ఇచ్చారు చూడండి. ఇంగ్లీష్ ఎబిలిటీ, క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్, కోడింగ్ క్వెషన్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ ఏఎస్సీ రోల్కి వచ్చేసరికి సూడో కోడ్. టెక్నికల్ అసెస్మెంట్లో మనకి 40 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఇందులో వచ్చేసరికి ఎంఎస్ ఆఫీస్ మీద కొన్ని క్వెషన్స్, కామన్ అప్లికేషన్ క్వెషన్స్ అండ్ సూడో కోడ్ అనే దాంట్లో ఇది కోడింగ్ ప్రాబ్లం అనమాట. అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ నెట్వర్కింగ్ గురించి, సెక్యూరిటీ గురించి, క్లౌడ్ గురించి ఇలాగా. సో ఈ సెకండ్ టెస్ట్లో అయితే ఉంటుందన్నమాట. లాస్ట్లో తర్వాత వచ్చేసరికి సో ఈ అసెస్మెంట్ రాసిన ఒక 5 to 10 మినిట్స్‌లోనే మీకు అసెస్మెంట్ రిజల్ట్స్ అనేది నోటిఫై చేస్తారనేది అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు గైస్. సో ఇప్పుడు వచ్చేసరికి మనం అప్లై చేసేక ముందు సో మీకు ఫస్ట్‌లో అయితే చెప్పాను కదా, సో క్రిస్మస్ గిఫ్ట్ అని అదేంటో ఇప్పుడైతే రివీల్ చేయబోతున్నాను అనమాట. సో మీకు క్రిస్మస్ గిఫ్ట్ వచ్చేసరికి గైస్ ఈ జాబ్‌కి షార్ట్ లిస్ట్ అయిన రెజ్యూమ్స్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. సో రెండు రెజ్యూమ్స్ పిఏడిఏ రోల్‌కి ఒకటి, అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, సో ఈ రోల్కి ఒకటి. అండ్ అదేవిధంగా డిగ్రీ క్యాండిడేట్స్కి అప్లై చేసుకునే సాసా రోల్ ఉంది కదా, సో ఆ 2 రోల్స్ కూడా సో షార్ట్ లిస్ట్ అయిన రెజ్యూమ్స్ అయితే ఇవ్వబోతున్నాను గైస్. అదే అనమాట ఒక చిన్న గిఫ్ట్ సో నా తరపు నుంచి మీకు క్రిస్మస్కి. ఎందుకంటే చాలామంది రెజ్యూమ్స్ షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు, సో మాకు ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు అనుకుంటున్నారు కాబట్టి అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సో మీకు ఈ గిఫ్ట్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. సో అది ఏ విధంగా అంటే సో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. సో అది ఓపెన్ చేయండి, మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు జాబ్ అప్డేట్స్ పరంగా కూడా యూజ్ అవుతుంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ బార్లో వచ్చేసరికి సో ఈ విధంగా అయితే అసెంచర్ షార్ట్ లిస్టెడ్ రెజ్యూమ్ అని అయితే సెర్చ్ చేయండి మీకు. సో ఇక్కడైతే కనిపిస్తుంది కదా, సో ఇదైతే వస్తుందన్నమాట. సో ఇక్కడ నుంచి రెజ్యూమ్స్ అయితే ఉంటాయి, అవైతే మీరు డౌన్లోడ్ చేసుకొని సో మీ నేమ్స్తో అయితే మీరు ఎడిట్ చేసుకొని మీ స్కిల్స్తో తప్పకుండా అయితే మీకు రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుందన్నమాట. సో ఈ జాబ్ రోల్కి వచ్చేసరికి ఈ జాబ్ కనే కాదు ప్రతి ఒక్క జాబ్ కూడా సో ఈ రెజ్యూమ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరికి అప్లికేషన్ ప్రాసెస్ గురించి అయితే చెక్ చేద్దాం. సో ఈ జాబ్కి అప్లై చేయడానికి మీరు సో డిస్క్రిప్షన్లో డైరెక్ట్ అప్లై లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది గైస్. సో ఇక్కడ సేమ్ నేను ఏ పేజ్ అయితే చూస్తున్నానో ఆ పేజే మీకు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ అప్లై నౌ అయితే క్లిక్ చేయండి. సో ఒకవేళ మీకు అసెంచర్లో ఆల్రెడీ అకౌంట్ ఉంటే సో ఓకే ఐ ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ అని క్లిక్ చేయండి. సో లేదు ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నాం అనుకుంటే ఐ డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ ఉంది కదా, సో ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకొక నెక్స్ట్ పేజ్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇలా స్క్రోల్ చేయండి. మీ నేమ్ ఎలా ఉండాలి, ఫోటోగ్రాఫ్ ఎలా ఉండాలి, ఈ గ్రీన్ టిక్ మార్క్ ఉన్న విధంగా అయితే ఉండాలన్నమాట. పాన్ కార్డు కూడా కంపల్సరీ ఉండాలి అసెంచర్కి అప్లై చేసుకోవాలంటే. సో నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. చెక్ బాక్స్ మార్క్ ఇచ్చిన తర్వాత సో నెక్స్ట్ అయితే ఇంకొక ఫామ్ అయితే మనకి ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ లోడింగ్ అని పడుతుంది చూడండి. సో తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట. మీరు ఏ రోల్కి అప్లై చేస్తున్నారో ఆ కంప్లీట్ వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ క్లిక్ చేస్తే డీటెయిల్స్ అన్నీ కూడా చూస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఈ జాబ్ గురించి మీకు ఎలా తెలిసింది, సోర్స్ అని ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసరికి మీరు సోషల్ మీడియా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా, సో మనకి యూట్యూబ్ అనేది లేదు కాబట్టి అదన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీ ఫస్ట్ నేమ్, మీ లాస్ట్ నేమ్ ఇవి వచ్చేసరికి మీ 10th క్లాస్ మీ పాన్ కార్డులో ఎలా అయితే ఉందో అలా ఆ విధంగా అయితే ఇవ్వండి. ఇక్కడ యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే సో మీ ఫైనల్ గ్రాడ్యుయేషన్లో సో ఏదర్ డిగ్రీలో కానివ్వండి బీటెక్లో మీకు హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుంది కదా, సో అదైతే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్, మీ మొబైల్ నెంబరు, వాట్సాప్ కంటెంట్, సో అప్డేట్స్ అనేవి మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే వాట్సాప్లో వచ్చేసరికి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. దీనికోసం మీరు సో ఎస్ఐ కన్సెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్టర్నేట్ మొబైల్లో ఉంటే ఇవ్వండి, లేదంటే స్కిప్ చేయొచ్చు ఎందుకంటే మ్యాండేటరీ కాదు. డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ పాన్లో ఉండే విధంగా అయితే ఇవ్వండి. కింద కూడా మనకి ఇచ్చారు చూడండి. సో డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ పాన్ అని. సో నెక్స్ట్ వచ్చేసరికి మీ జెండర్, మీ సిటీ, ఇలాగా మీ అడ్రస్ డీటెయిల్స్, పిన్ కోడ్, సిటీ ఇవన్నీ కూడా ఎంటర్ చేయండి. పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి ఓన్లీ హయ్యర్ గ్రాడ్యుయేషన్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఏదైనా డిగ్రీ క్యాండిడేట్స్ అయితే డిగ్రీ డీటెయిల్స్ కానివ్వండి, బీటెక్ క్యాండిడేట్స్ అయితే బీటెక్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో సారీ గైస్, ఇది ఓన్లీ పిఏడిఏ రోల్ కదా,
సో బీటెక్ క్యాండిడేట్స్కి ఎలిజిబుల్. ఫస్ట్లో మనం ఎలిజిబిలిటీ చెప్పాం కదా, వాళ్ళ వరకే అనమాట. సో డీటెయిల్స్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి, సో లేదంటే నో ఎక్స్పీరియన్స్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెషర్స్. సో ఒక్క ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఫ్రెషర్స్కి నాట్ మ్యాండటరీ కాబట్టి మీరు స్కిప్ చేయొచ్చు. స్కిల్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి. రెజ్యూమ్ని అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ అప్డేట్ అవుతాయి. లేదంటే నార్మల్గా అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సర్టిఫికేషన్స్ ఉంటే ఇవ్వండి, లేదంటే లీవ్ చేసేయచ్చు అనమాట. ఈ లాంగ్వేజ్ సర్టిఫికేషన్ ఇవి కూడా మ్యాండేటరీ కాదు. సో ఇక్కడ ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్ ఇది ఇంపార్టెంట్ అనమాట. సో మీకు ఏ జాబ్ లొకేషన్ కావాలో అది ఫస్ట్ ప్రిఫరెన్స్లో అయితే పెట్టుకోండి. సో మీకు ఏది కావాలో మీ దగ్గరలో ఏ సిటీ అయితే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ప్రిఫరెన్స్గా ఏం పెట్టుకోవాలనుకుంటున్నారో అది మీ ఇష్టం అనమాట. థర్డ్ ప్రిఫరెన్స్గా ఇలాగా ప్రిఫరెన్స్. ఫస్ట్ అయితే మీకు ఏది దగ్గరగా ఉంటుందో ఆ లొకేషన్ని ఫస్ట్లో పెట్టండి. సో తర్వాత సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ ఈ విధంగా అయితే ఇచ్చుకోండి గైస్. సో నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ ఉంది కదా. సో డిడ్ యూ కంప్లీట్ యువర్ రిలవెంట్ డిగ్రీ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ డ్యూరేషన్ ఫర్ ద డిగ్రీ. సో మీరు వచ్చేసరికి ఎలాంటి గ్యాప్స్ లేకుండా డిగ్రీని విత్ ఇన్ టైం పీరియడ్ కంప్లీట్ చేశారని అడుగుతున్నారు. ఎస్ కంప్లీటెడ్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం ఫ్రేమ్ అని సెలెక్ట్ చేసుకోండి మ్యాక్సిమం. సో మీకు ఎలాంటి డ్యూరేషన్ అదే డిగ్రీ మధ్య గ్యాప్స్ అనేవి లేకుండా చూసుకోండి. సో లేదంటే ప్రజెంట్ చదువుతున్నాం అనుకుంటే 2024 వాళ్ళు అయి ఉంటే సో మీరు కరెంట్లీ పర్సూయింగ్ మై ఎడ్యుకేషన్ డిగ్రీ ఇది సెలెక్ట్ చేసుకోండి. సో లేదు ఏదన్నా గ్యాప్స్ అనేవి ఉన్నాయనుకుంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. టుక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మోర్ దెన్ 12 months అంటే 12 months కంటే కూడా 1 year కంటే ఎక్కువ గ్యాప్ ఉంటే ఇది. సో లేదు సో 12 months కంటే తక్కువ గ్యాపే ఉంది ఎడ్యుకేషన్ అనుకుంటే సో ఈ ఆప్షన్ ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా బ్యాక్లాగ్స్ ఉంటే సో ఎస్ అని లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. హ్యావ్ యూ వర్క్డ్ ఎట్ అసెంచర్ ఆర్ ఎనీ ఇట్స్ ఎంటిటీస్. అసెంచర్లో కానీ లేదంటే అసెంచర్స్లో సంబంధించిన కంపెనీస్లో దేనికన్నా మీరు వర్క్ చేశారా ప్రీవియస్ అనుకుంటే సో ఎస్ అంటే ఎస్ లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. హ్యావ్ యూ అపియర్డ్ ఫర్ అన్ అసెస్మెంట్ ఆర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇది ఇంపార్టెంట్ అనమాట. సో దయచేసి మీరు లాస్ట్ 3 monthsలో కానీ అసెంచర్కి అప్లై చేస్తుంటే సో అప్లై చేయకండి గైస్. తప్పకుండా అయితే మీరు లాస్ట్ 3 monthsలో అప్లై చేసి మళ్ళీ అప్లై చేయాలనుకుంటే మాత్రం మీకు షార్ట్ లిస్ట్ మెయిల్స్ ఏమీ కూడా రావన్నమాట. సో మీరు అప్లై చేయకుండా కూలింగ్ పీరియడ్ కంప్లీట్ అయితే అప్లై చేసుకోండి. కూలింగ్ పీరియడ్ కంప్లీట్ అవ్వకుండా ఉంటే అప్లై చేయొద్దు అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి నో అని సెలెక్ట్ చేసుకోండి. సో ఇది నో ఎస్ అనేది బేస్డ్ అపాన్ ఇదనమాట. సో అపియర్ అయ్యి ఉంటే మీరు ఒకవేళ కూలింగ్ పీరియడ్ కంప్లీట్ అవ్వకుండా కూడా నో అని పెట్టినట్లయితే మీకు సిస్టంలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ట్రాక్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫర్దర్ అప్డేట్స్ గురించి మీకు షేర్ చేయరు కాబట్టి మీరు ఇది కేర్ఫుల్గా అయితే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ప్లీజ్ సెలెక్ట్ యువర్ నేషనాలిటీ. సో ఇది వచ్చి ఇండియన్స్ సెలెక్ట్ చేసుకోండి. హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ ఫైనల్ ఇయర్ ఆర్ ఫైనల్ సెమిస్టర్. సో ఇది వచ్చేసరికి మీరు కంపల్సరీ కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీ ఫైనల్ ఇయర్లో ఒకవేళ ఉన్నట్లయితే మీకు ఫైనల్ సెమ్ అనేది కంప్లీట్ అయిందా అని అడుగుతున్నారు. ఇది కంప్లీట్ అయితే ఎస్ అని లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్పెక్టెడ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు. సో ఇది వచ్చేసరికి ఆల్రెడీ కంప్లీటెడ్ అను. సో లేదా ఎప్పుడైతే మీకు ప్రాజెక్ట్ అవన్నీ కంప్లీట్ అయ్యాయో అవైతే సెలెక్ట్ చేసుకోండి మీరు. ఒకవేళ ఇవన్నీ కంప్లీట్ అయ్యి ఉన్నాయి మేము 23, 22 బ్యాచెస్ అనుకుంటే మీరు నో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సరిగ్గా ఎస్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళు, కంప్లీట్ కాని వాళ్ళే నో సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మీ రెజ్యూమ్ ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు అనమాట. మీ మొబైల్ నుంచి కానీ ల్యాప్టాప్ నుంచి కానీ చూస్ ఫైల్ ఉంది కదా, సో ఈ చూస్ ఫైల్ క్లిక్ చేసి అప్లోడ్ చేయండి. నెక్స్ట్ మీ రీసెంట్ ఫోటోగ్రాఫ్ అయితే తీసుకొని సో దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. సో ఇది వచ్చేసరికి ఫోటోగ్రాఫ్ లాస్ట్ 2 monthsలో సో దిగి ఉండాలన్నమాట. ఓల్డర్ది ఎప్పుడైతే అప్లోడ్ చేయకుండా రీసెంట్ది అయితే అప్లోడ్ చేయండి. గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ వచ్చేసరికి కంపల్సరీ ఓన్లీ 1 ఆప్షనే ఉంటుంది మనకి, పాన్ కార్డు. సో మీ పాన్ కార్డ్ యొక్క నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ పాన్ కార్డ్ యొక్క ఫోటో కూడా ఫస్ట్లో మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు కదా, సో ఇలా ఉండాలి ఇలా ఉండకూడదని అవైతే చెక్ చేసుకొని ఎలా అయితే ఉందో సో సేమ్ అదే ఫార్మాట్లో ఉండేలాగా అప్లోడ్ చేయండి. నెక్స్ట్ డిజేబిలిటీ. మీకు ఏదైనా డిజేబిలిటీ ఉంటే మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. లేదు నాకు ఎలాంటి డిజేబిలిటీ లేదనుకుంటే నో సెలెక్ట్ చేసుకోండి. సో డూ నాట్ విష్ టు డిస్క్లోజ్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటే సో ఫస్ట్ ఆప్షన్. ఇదంతా ఎందుకంటే మీకు లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఎస్ నో అని.
లాస్ట్ మనకి ఇంకా సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది. ఐ అగ్రీ బటన్ ఉంది కదా, అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా మేము అగ్రీ చేస్తున్నాం అన్నట్టు, మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా సో కరెక్ట్ అన్నట్లు ఇలా చెక్ బాక్స్లు అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఉన్నవి కూడా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసిన అన్నీ కరెక్టే కదా అని అడుగుతున్నారు అనమాట. ఇది కూడా ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకొని ఐ అగ్రీ బటన్స్ అయితే అన్ని చెక్ బాక్స్లు ఇచ్చిన తర్వాత మీరు సబ్మిట్ చేసుకోవాలన్నమాట. సబ్మిట్ చేయగానే మీ అప్లికేషన్ అనేది అసెంచర్ కంపెనీకి సబ్మిట్ అయిపోతుంది. సో నెక్స్ట్ రౌండ్స్కి మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే తప్పకుండా మీకు మెయిల్ ద్వారా కమ్యూనికేషన్ అయితే సెండ్ చేస్తారు గైస్. సో ఇదే అనమాట టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ కనిపించినట్లయితే సో చిన్న లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.